అందరికీ నమస్కారం. మా దినవహి న్యూస్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు చర్చించేది బ్రతికే హక్కు గురించి. వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వృద్ధులు బతకడానికి అవసరమైన పెన్షన్ గురించి. ఆంధ్రప్రదేశ్లో వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు గత 2.5 సంవత్సరాల పైన, అంటే 31 నెలల నుంచి ఎదురు చూస్తూనే ఉన్నారు పింఛన్ల గురించి. ఇంకా ఎంతకాలం ఎదురు చూడాలో తెలియదు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దశాబ్దాలుగా సామాజిక భద్రతా పింఛన్లు ఇస్తోంది. అది కరెక్ట్, దశాబ్దాలుగా ఇస్తున్నారు. 60 ఏళ్ళు దాటిన వృద్ధులకు, శారీరక వికలాంగులకు, వితంతువులకు, అలాగే ఒంటరి మహిళలకు ఈ పెన్షన్ ఇస్తున్నారు, సామాజిక పెన్షన్ ఇస్తున్నారు. అది ప్రభుత్వం దయతోటి ఏమి ఇవ్వట్లేదు, ప్రజల మీద దయతోటి ఏమి ఇవ్వట్లేదు. ఇది ప్రజల యొక్క హక్కు. ఆ పింఛన్లు పొందడం అన్నది రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రజలకి. ఆ రాజ్యాంగంలో ఆ ఆర్టికల్స్ ఏంటో తర్వాత చెప్తాం మీకు. ఆ హక్కు ఎలా ఇస్తుందో చెప్తాం మీకు. గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలక్షన్లకు ముందు సంవత్సరంలో కొత్త పింఛను రాయలేదు. ఆయన ప్రభుత్వం రాయలేదు. ఒక్కళ్ళకు కూడా కొత్త పింఛను రాయలేదు ఒక సంవత్సరం కాలం మొత్తం. తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం వచ్చి 19 నెలలు అయింది. ఈ 19 నెలల్లో కూడా ఎవరికి కొత్త పింఛన్లు రాయలేదు. అంటే అవి ఒక 12, ఇవి ఒక 19, అంటే వరుస 31 నెలలు. 31 నెలల నుంచి వృద్ధులకు కానీ, వితంతువులకు కానీ, వికలాంగులకు కానీ, ఒంటరి మహిళలకు కానీ ఎవరికి పింఛన్లు రాయలేదు. అంటే ఈ 31 నెలల్లో ఎవరికి 60 సంవత్సరాలు రాలేదా? వచ్చిన వాళ్ళు ఎవరు లేరా? 31 నెలల్లో ఎవరు వితంతువులు కాలేదా? ఎవరు వికలాంగులుగా మారలేదా? ఏంటిది? ఎందుకు 31 నెలల నుంచి రాయట్లేదు కొత్త పింఛన్లు? ఇది కేవలం పరిపాలన ఆలస్యం కాదు, ఇది రాజ్యాంగ ఉల్లంఘన. భారత రాజ్యాంగం ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు అంటే గౌరవంగా జీవించే హక్కు అని అర్థం. గౌరవంగా జీవించడం అంటే ఏంటి? ఆ వృద్ధులకు కానీ, ఆ వికలాంగులకు కానీ, ఆ వితంతువులకు కానీ, ఆ ఒంటరి మహిళలకు కానీ ఆహారం, మందులు, జీవనాధారం లేకుండా ఎలా గౌరవంగా బతకగలరు వాళ్ళు? అంటే 21 ఆర్టికల్, రాజ్యాంగం 21 ఆర్టికల్ని మీరు ఉల్లంఘిస్తున్నారు. అలాగే ఆర్టికల్ 41, రాజ్యాంగంలో ఆర్టికల్ 41 ఏం చెప్తోంది? ప్రజలు, ముఖ్యంగా వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు అవసరమైతే సహాయం చెయ్యాలి అని రాజ్యాంగం 41 ఆర్టికల్ చెబుతోంది, ఆదేశిస్తోంది. చెప్పడంగా అది ఆదేశిస్తోంది. మరి ఏం చేశారు ఈ 31 నెలల నుంచి? అటువంటి కల్పించారా మీరు? ఆర్టికల్ 14 సమానత్వం హక్కిస్తోంది. అందరూ సమానమే. అర్హత ఉన్న ప్రతి వారికి పెన్షన్ ఇవ్వాలి, అది సమానత్వం. అలా ఇవ్వకపోతే అది అధర్మం, అన్యాయం, అక్రమం. ఆంధ్రప్రదేశ్లో వితంతువులకి, ముఖ్యంగా స్పౌస్ పెన్షన్స్ ఇవ్వకపోవడంపై
నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ న్యూఢిల్లీ చాలా సీరియస్గా స్పందించింది. గత 31 నెలలుగా అర్హులైన వారికి సామాజిక భద్రతా పెన్షన్లు మంజూరు కావడం లేదు. ముఖ్యంగా వితంతువుల విషయంలో 22/11/2024 తేదీన విడుదలైన ఒక సర్కులర్, సెర్ప్ ద్వారా విడుదలైన ఒక సర్కులర్ భారీ వివాదానికి కారణమైంది. ఆ సర్కులర్ ప్రకారం నవంబర్ 1వ తారీఖు అంటే 1వ తారీఖు తర్వాత భర్త మరణిస్తే వితంతువులకు పింఛనిస్తుంది. దానికన్నా ముందు కనుక భర్త చనిపోతే ఆ వితంతువులకు పింఛన్ లేదు అని ఆ సర్కులర్ చెబుతోంది. ఈ అంశంపై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వారికి దరఖాస్తు చేస్తే వాళ్ళు ఎంత సీరియస్గా స్పందించారో తెలుసా మీకు? ఏమందో తెలుసా? నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ప్రజలు చేసిన ఆరోపణలు, మీరు పెట్టిన రెస్ట్రిక్షన్స్ తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనే అని చెప్పింది. అది చెప్పడమే కాదు, కేంద్ర ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చింది. యాక్షన్ టేకెన్ రిపోర్ట్, నాకు 2 వారాల్లో యాక్షన్ టేకెన్ రిపోర్ట్ నాకు పంపించాలి మీరు అని కేంద్ర ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చింది. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇది ఎంత సీరియస్ మ్యాటరో. అదొకటే కాదు, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 జీవించే హక్కు, ఆర్టికల్ 14 సమానత్వ హక్కు, ఆర్టికల్ 41 సహాయం ప్రజలకి, అవసరమైన వారికి, ఇవన్నీ ప్రశ్నార్థకంగా మారాయి అని సూచించింది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. అందుకే మేము నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వారి ఆర్డర్ని జత చేస్తూ మన ఆంధ్రప్రదేశ్లో వృద్ధులకి, సీనియర్ సిటిజన్స్కి, వికలాంగులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి గత 31 నెలలు బట్టి పింఛన్లు ఇవ్వట్లేదని చెప్పి ఎన్హెచ్ఆర్సీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వారి ఆర్డర్ని జత చేస్తూ లోకాయుక్తలో ఈ 19వ తారీఖు జనవరి 19, 2026 తేదీన సోమవారం రోజున ఒక పిటిషన్ సబ్మిట్ చేస్తున్నాం. ఇది ఒంటరి పోరాటం కాదు, ఇది వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు వాళ్ళ గౌరవం గురించి చేసే పోరాటం. ఈ పోరాటంలో ప్రతి గ్రామం నుండి, రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుండి, ప్రతి పట్టణం నుండి, ప్రతి నగరం నుండి, ప్రతి వార్డు నుండి, ముఖ్యంగా వృద్ధుల కోసం, వికలాంగుల కోసం, వితంతువుల కోసం, ఒంటరి మహిళల కోసం, అందరి కోసం ఒక లోకాయుక్తలో మీరు కూడా ప్రతి గ్రామం నుంచి పిటిషన్ వేయండి. ఆ వృద్ధులకి, ఆ వికలాంగులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి సహాయపడండి. అది మానవతా దృక్పథంతో సహాయపడండి. అలా సహాయపడుతూ లోకాయుక్తలో మీరందరూ పిటిషన్ వేస్తూ ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మీ ఊళ్ళో పెన్షన్ రాని వారందరికీ చూపించండి ఈ వీడియోని. ఇది రాజకీయ వీడియో కాదు, ఇది రాజ్యాంగ హక్కుల వీడియో. మేము ప్రభుత్వం స్పందిస్తుందా లేదా అని చూడం, పాలన సరిదిద్దుకుంటుందా లేదా అని చూడం. ప్రశ్నలు మాత్రం ప్రశ్నిస్తూనే ఉంటాం, సంధిస్తూనే ఉంటాం ప్రశ్నల్ని. ప్రభుత్వం జవాబు చెప్పాలి. చెప్పే వరకు ఆగం, చెప్పే వరకు వదలం. ఇది అందరూ కూడా ప్రతి గ్రామం నుంచి లోకాయుక్తలో పిటిషన్ వేయండి ఈ పింఛన్ల గురించి అని కోరుతూ, ప్రార్థిస్తూ అందరినీ మా వీడియోని అందరికీ షేర్ చేయండి, మీరు లైక్ చేయండి, మీ కామెంట్స్ తెలియపరచండి.
అలాగే ఆఖరిన ఒక ప్రశ్న, ఈ 31 నెలల నుంచి జగన్ గారి ప్రభుత్వం ఉన్న సంవత్సరము, ఈ ప్రభుత్వం వచ్చి 19 నెలల మధ్యన మొత్తం 31 నెలలు బట్టి పింఛన్లు ఇవ్వకపోవడము ధర్మమా, న్యాయమా, చట్టబద్ధమా? దీనికి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచాలని కోరుతున్నాను. అలాగే మా ఛానల్ని బెల్ ఐకాన్తో సబ్స్క్రైబ్ చేయమని మరీ ప్రార్థిస్తున్నాను. జై హింద్.